ఒక అమ్మాయి ఫ్లైట్ అటెండ్ అవ్వడం ఎంత కష్టమో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆ జాబ్ కోసం వచ్చిన వేల మంది అమ్మాయిలలో ఒక్కొక్కరిని ఫిల్టర్ చేయడం ద్వారా చివరిగా 13 మంది అమ్మాయిలు మిగులుతారు. అప్పుడు వారందరికీ కూడా ట్రైనింగ్ మొదలవుతుంది. అయితే ప్రతిరోజు ఉదయం వారు 500 ఫ్రాగ్ జంపులు చేయాలి. ఆ తర్వాత నెత్తి మీద బరువు పెట్టుకుని అది పడిపోకుండా క్యాట్ వాక్ చేయాలి. అదే విధంగా వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెమట అనేది పట్టకూడదు. అలానే ఒక కుర్చీలో కూర్చోబెట్టి చాలా సార్లు తిప్పడం జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత వారు స్టడీగా నిలబడాలి. అలా టెస్టులన్నీ కూడా పాస్ అయిన తర్వాత వారికి జాబ్ అనేది లభిస్తుంది. అయితే తమ మొదటి ఇంటర్న్షిప్ రోజున కొంతమంది అక్కడ ఉన్న ప్రయాణికుల వల్ల ఇబ్బందులు పడతారు. నిజానికి వారు చాలా ఓపికగా పని చేస్తూ కస్టమర్లను హ్యాండిల్ చేయగలగాలి. ఆ క్రమంలో అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు శాషా అనే అమ్మాయిని వారిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వారు ఏమాత్రం మాట వినిపించుకోరు. అలానే తన మీద ఫుడ్ అనేది విసిరడంతో ఆమె తన సహనాన్ని కోల్పోయి వారి మీద అరుస్తుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి ఉన్నటువంటి గుండెపోటుకి గురవుతాడు. అప్పుడు ఆ వ్యక్తికి సిపిఆర్ చేయడం కోసం ఫ్లైట్ అటెండెంట్స్ వస్తారు. ఆ సమయంలో ఎవరు కూడా సిపిఆర్ చేయడానికి ఇష్టపడరు. అప్పుడు శాషా ముందుకొచ్చి ఏమాత్రం ఆలోచించకుండా సిపిఆర్ చేసి అతని ప్రాణాలను కాపాడుతుంది. ఆ తర్వాత ఫ్లైట్ షెఫ్ వచ్చి శాషా యొక్క బ్యాడ్జ్ ని తీసేస్తుంది. ఎందుకంటే తను చేసిన పనికి ఫుల్ టైం అటెండెన్స్ కింద ప్రమోషన్ ఇస్తుంది.